తెలంగాణ కాంగ్రెస్లో పాత కొత్త నేతల ఆధిపత్యం కంటిన్యూ అవుతోందా? రాష్ట్ర నాయకత్వం సీనియర్లను కావాలనే పక్కన పెడుతోందా? పార్టీని చక్కదిద్దడంలో పీసీసీ చీఫ్ చొరవ చూపడం లేదా? అందుకే ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా? మళ్ళీ టీపీసీసీ చీఫ్ మార్పు అంశం తెరపైకి రావడానికి కారణం కూడా అదేనా? సీనియర్ నేత జగ్గారెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని ఓ మంత్రి వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతం? పార్టీ లోపల సమీకరణాలు వేగంగా మారుతున్నాయా? అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. వ్యక్తిగత చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణ కాంగ్రెస్ లో నాయకత్వ మార్పులపై చర్చ మళ్లీ వేగం అందుకుంది. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ మార్పు అంశం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. పార్టీ లోపల ఆయనకు మంచి మాస్ ఫాలోయింగ్ ఉండడం, దూకుడు రాజకీయాలు చేయగలగడం ప్లస్ పాయింట్ గా చెబుతున్నారు. ఇదే సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి లాంటి నేతలకు బాధ్యతలిస్తే పార్టీ మరింత బలపడుతుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జగ్గారెడ్డిని మరో పీజేఆర్ అని అభివర్ణించారు. హైదరాబాద్ రాజకీయాల్లో పీజేఆర్ ఎలాగైతే పేదల పెన్నిధిగా పేరు తెచ్చుకున్నారో, జగ్గారెడ్డి కూడా అదే తరహాలో ఆపదలో ఉన్న వారికి తక్షణమే స్పందిస్తారని కోమటిరెడ్డి చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండేవారికి ప్రజలతో మమేకమయ్యే గుణం ఉండాలని, అది జగ్గారెడ్డిలో పుష్కలంగా ఉందని ఆయన వాదన. మరోవైపు మంత్రి శ్రీధరబాబు మాత్రం సున్నితంగా స్పందించారు. పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని అన్నారు. పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని, ఎవరికి బాధ్యతలిచ్చినా అందరూ కలిసి పనిచేయాల్సిందేనని చెప్పారు. ఇది చూస్తే కాంగ్రెస్ లో ఓవైపు ఓపెన్ సపోర్ట్, మరోవైపు సైలెంట్ అప్రోచ్ కనిపిస్తున్నాయి. ఇక టీపీసీసీ అధ్యక్ష పదవి అంటే కేవలం ఒక పోస్టు కాదు, రాబోయే ఎన్నికల దిశను నిర్ణయించే కీలక బాధ్యత. అందుకే ఈ ఎంపికపై అధిష్టానం కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. అయితే పార్టీ క్యాడర్ను ఉత్సాహపరచడంలో, ప్రత్యర్థులపై గట్టిగా విరుచుకుపడ్డంలో జగ్గారెడ్డికి ప్రత్యేక శైలి ఉంది. ఈ స్వభావం పార్టీకి క్షేత్రస్థాయిలో మేలు చేస్తుందని సీనియర్ నేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు కొత్తేమీ కాదు. అయితే కోమటిరెడ్డి వంటి ఉద్దండులు జగ్గారెడ్డి పేరును ప్రతిపాదించడం వెనుక ఒక వ్యూహం కనిపిస్తోంది. సీనియర్లందరినీ కలుపుకొని పోయే సత్తా, అదే సమయంలో అధిష్టానం వద్ద గట్టిగా మాట్లాడగలిగే చొరవ జగ్గారెడ్డికి ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్లు నమ్ముతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్లో పాత వర్సెస్ కొత్త నాయకుల వివాదం పతాక స్థాయికి చేరింది. ముఖ్యంగా జీవన్ రెడ్డి వంటి సీనియర్లను పట్టించుకోకపోవడం పార్టీ క్యాడర్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన వారిని కాదని, వలసొచ్చిన వారికి రెడ్ కార్పెట్ వేయడం వల్ల పీసీసీ చీఫ్ పార్టీ సిద్ధాంతాలకి గండి కొడుతున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. జీవన్ రెడ్డి వంటి నేతలు పార్టీని వీడితే అది ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉనికికే ప్రమాదమని తెలిసినా మహేష్ కుమార్ గౌడ్ చూసి చూడనట్లు ఉండడం వెనుక అసలు మతలబేమిటో అనే చర్చ జరుగుతోంది. కేవలం సీనియర్లను సమన్వయం చేయడంలోనే కాదు, నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలోనూ పీసీసీ చీఫ్ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటినా పార్టీ కార్యకర్తలకు నేటికి గుర్తింపు దక్కలేదనే చర్చ జరుగుతోంది. నామినేటెడ్ పదవుల భర్తీ అనేది అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి అంటూ పీసీసీ చీఫ్ తప్పించుకుంటున్నారని, సొంతంగా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేని నిస్సహాయ స్థితిలో మహేష్ గౌడ్ ఉన్నారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఉన్న అసమ్మతికి అద్దం పడుతున్నాయి. మంత్రి పదవిపై ఆయన బహిరంగంగానే తన డిమాండ్ను వినిపిస్తోన్నా దానిని చక్కదిద్దాల్సిన పీసీసీ అధ్యక్షుడు ఏమీ చేయలేకపోతున్నారట. పార్టీపై ఆయనకు పట్టు లేకపోవడంతోనే నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ గందరగోళం ఇలాగే కొనసాగితే రాబోయే జీహెచ్ఎంసీ పరిషత్ ఎన్నికల్లో పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పలువురు హెచ్చరిస్తున్నారు. అటు తాజాగా మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరు జగ్గారెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీకి 100 సీట్లు రావడం ఖాయమని అన్నారంటే అధిష్టానం కూడా మహేష్ కుమార్ గౌడ్ పనితీరుపై సంతృప్తిగా లేదా, అందుకే ఆ మంత్రి ద్వారా హింట్ ఇచ్చారా అనే గుసగుసలు కూడా వినపడుతున్నాయి.
మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ సీనియర్లను పట్టించుకోవటం లేదనే చర్చ నడుస్తోంది. అలాంటిదేమీ లేదని రాష్ట్ర నాయకత్వం చెబుతున్నా కావాలని సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే వాదన బలంగానే వినిపిస్తోంది. అన్ని వ్యవహారాలు చక్కదిద్దాల్సిన మహేష్ గౌడ్ మౌనంగా ఉండడం పట్ల పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సీనియర్లు కోరుకుంటున్నట్టు వారికి ప్రాధాన్యం ఇస్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలే అవకాశం ఉంది. మరోవైపు పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను కొనసాగిస్తారా లేదా అన్న అంశం కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి టీపీసీసీ చీఫ్ మార్పు అంశం కీలకంగా మారింది. అటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త చర్చకు తెరలేపాయి.